ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 37వ అధ్యాయము. తరువాత రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దగ్గరకు పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని చూసి రావణుడి దగ్గరికి వెళ్ళి, అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉంది. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు. అక్కడున్న వీరులు సామాన్యులు కారు. నా మాట విని సీతమ్మను రాముడికి అప్పగించు అన్నాడు. నేను మాత్రం సీతని ఇవ్వను అని శుకుడు అనేవాడిని పిలిచి, నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేనపహరించింది నరకాంతను. మధ్యలో నీకు నాకు కలహమెందుకు? మీరీ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించటము? నా మాట విని మీరు వెళ్ళిపోండి అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు అని శుకుడిని పంపించాడు. ఆ శుకుడు పక్షివేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలు చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు, దుర్మార్గుడు దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడైతే రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మను ఎందుకు అపహరించాడు? రాముడి కోదండ విద్యా పాండిత్యం ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము సందేశము నాకక్కరలేదు అన్నాడు. ఈలోగా అక్కడున్న వానరాలు గూఢాచారిని విడిచిపెట్టకూడదని చెప్పి అందరూ పైకెగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా శుకుడు రామా రామా అని ఏడిస్తే రాముడు వెంటనే వానరాలను శాంతింపజేసి శుకుడిని విడిపించాడు. కానీ వానరాలు శుకుడిని బందీగా పట్టుకున్నాయి. ఏమి చేస్తే ఈ సముద్రం మనకు దారి ఇస్తుంది అని విభీషణుడిని అడగగా ఆయన ఇలా అన్నాడు. రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారిస్తుంది అని. చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులను దానం చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరాలు మొదలైన వాటితో అలంకరించబడిన బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువును ఈనాడు తనకు తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. 3 రాత్రులు గడిచిపోయినప్పటికీ సముద్రుడు రాకపోవటం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు, పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతగాని వాడిగా ఈ ప్రపంచం చూస్తుంది. ఈ సాగరం దారివ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండింపజేస్తాను. ఇందులో ఉన్న తిమింగళాలను, మొసళ్లను, పాములను, రాక్షసులను నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బ్రతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తరక్షణం ఆవిరైపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకను చేరుకుంటారు అని చెప్పి కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు. అలా చేసేటప్పటికీ పర్వతాలన్నీ కదిలిపోయాయి. వ్యాకులంగా గాలి వీచింది. అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి. ప్రాణులన్నీ దీనంగా ఘోషపెట్టాయి. 2 యోజనాల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపల నుంచి బయటికి వచ్చాడు.